పులివెందులలో స్థానిక ఎన్నికల్లోనూ ప్రత్యర్థులు నిలబడకుండా హత్య రాజకీయాలకు పాల్పడిన వ్యక్తులు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు జగన్ అని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మండిపడ్డారు. పోలీసుల కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోతే ఆ కేసులు తమపై మోపి పోలీసులతో చిత్రహింసలు పెట్టించారని గుర్తు చేశారు. ప్రస్తుతం వైసీపీలో కీలకంగా ఉన్న సతీష్ రెడ్డే దీనికి సాక్ష్యమని రామ్గోపాల్ రెడ్డి చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డొచ్చే ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ జగన్ తన కార్యకర్తల వద్ద చెప్పిన మాటలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వేల్పుర సహకార సంఘానికి మేము పోటీ చేస్తే నామినేషన్లు లేనిపోతే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏకగ్రీవం కాకుండా చేశారు. సహకార సంఘ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవంగా లేకుండా చేస్తున్నారని చెప్పేసి మా మీద కక్ష కట్టి మమ్మల్ని చంపాలని చెప్పి వందలాది మంది కాంగ్రెస్ పార్టీ గుండాలు మా మీద కార్యాలయంలోనే దాడి చేసి మమ్మల్ని హతమార్చాలనే కుట్ర జరిగిన విషయం కాదా? మమ్మల్ని కాపాడే క్రమంలో పోలీస్ కాల్పుల్లో మీ ఇద్దరు కార్యకర్తలు చనిపోవడం జరిగింది. గజ్జల గంగిరెడ్డి, రామకృష్ణారెడ్డి వాళ్ళు ఇద్దరు చనిపోయినారు పోలీస్ కాల్పుల్లో చనిపోతే ఆ కేసులను మేము పోలీసుల దగ్గర నుంచి తుపాకులు లాక్కొని వారిని చంపినామని చెప్పి మా మీద జెండా హత్యల కేసులు పెట్టిన విషయం వాస్తవమా కాదా? జగన్మోహన్ అడుగుతానా? మీ చిన్నాయన దగ్గరుండి మా ఇల్లు కాల్పించారు, పార్టీ కార్యాలయాన్ని కాల్పించారు. పులివెందుల్లో మాకు సానుభూతి పరిణిగా ఉంటే నాగవర్ధన్ రెడ్డిని కూల్చేశారు. డైనమైట్ పెట్టి పేల్చి ఇంకా మొండి గోడలు మిగిలితే మీ పొక్కులేళ్ళని తీసుకొని వచ్చేసి మా ఇళ్లన్నీ నేలమెట్టం చేసినప్పుడు ప్రజాస్వామ్యము లేకుంటే నిరంకుశత్వము, దౌర్జన్యము, రౌడిజము ఇవన్నీ గుర్తుకు రాలేదా జగన్మోహన్ అని చెప్పి అడుగుతాన్నా. 2005 అక్టోబర్ 18వ తారీఖు జరిగిన విధ్వంస దృశ్యాలు, పులివెందుల ఘటన దృశ్యాలు మా మీద హత్య కేసులు పెట్టి మా ఇల్లు, నాగవర్ధన్ రెడ్డి ఇల్లు, పార్టీ కార్యాలయాలు కూలదోసిన తర్వాత కూడా మీ మనసుకు ఆనందం కలగలే, శాంతించలే. మళ్ళీ ఇలా ఉరిశిక్ష వేయమని చెప్పి మీరంతా కూడా మీ పార్టీ నాయకులు, మీ బంధువులంతా కూడా పులివెందుల పూలంగల దగ్గర ధర్నాలు చేస్తారు. ఏమీ సంబంధం లేని వ్యక్తులను మాకు మీకు ఏమైనా గోడ తగరారు ఉందే? రాజకీయపరమైన విభేదాలు, సిద్ధాంత విభేదాలు తప్ప మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామనే ఒక దురుద్దేశంతో మా ఆస్తులను కొల్లగొట్టి మా మీద కేసులు పెట్టి పోలీసుల ద్వారా హింసలు పెట్టి మీ సతీష్ రెడ్డి ఉన్నాడు, అడుగు నీ పక్కన ఏం జరిగిందో. సతీష్ రెడ్డిని నన్ను తెచ్చి అర్ధరాత్రి పూట లాకప్ తెరిచి, డ్రెస్ కోడ్ ఉంటుంది లాకప్ లో కూర్చోవాలంటే మేము వేసుకున్న గుడ్డలను తీసి మీ పోలీసులు ఇచ్చిన ఒక బనియను, ఒక నిక్కర మాకు తొడిగి లాకప్ లో ఉచ్చలు పోసి మమ్మల్ని కూర్చోబెట్టిన విషయం వాస్తవమో కాదో జగన్మోహన్ రెడ్డి నీ పక్క నుండి సతీష్ రెడ్డిని అడుగు. మళ్ళీ పొద్దున్నే లేపి మీ అడిషనల్ ఎస్పీ, అప్పుడుండే అడిషనల్ ఎస్పీ లక్ష్మీరెడ్డి గాని, రాజేశ్వర రెడ్డి గాని, మీరు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేస్తారా? మీరు ఈ ఊరు వదిలిపోతారా లేదా? లేకపోతే మీ మిగతా ఆస్తులన్నీ కూడా విధ్వంసం చేస్తాం, నాశనం చేస్తామని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా వంగబెట్టి కాళ్ళు పైకెత్తి కొట్టిన విషయం వాస్తవమా కదా? మేము చంపినామా చెప్పు. లేదు నీ పక్కన సతీష్ రెడ్డి ఉన్నాడు కదా, చెప్పమను. నేనే కాల్చిన రోజని చెప్పి తుపాకులు తీసుకొని మేము రామగోపాల్ అందరూ కాల్చినామని చెప్పి చెప్పమను, ఒప్పుకుంటాం. నువ్వు పెట్టిన కేసులకు ఈ రోజు కూడా కేసులు తెంచుకోలేక, ఈక్కోలేక, పీక్కోలేక నెలకోసారి పులివెందుల నుంచి కడపకు పోవాల్సిన దుస్థితులు ఈ రోజు కూడా ఉన్నాం. ఆయన చెప్తా అంటాడు వ్యవస్థలన్నింటిని కూడా తెలుగుదేశం మేనేజ్ చేస్తారని. వ్యవస్థలను మేనేజ్ చేసింది నువ్వా మేమా? ఆ రోజు వేల్పులలో పోలీస్ కాల్పుల్లో గజ్జల గంగిరెడ్డి స్పాట్ లో చనిపోతే అతన్ని పులివెందులకు తీసుకొని వచ్చి తప్పుడు మరణ వాంగ్మూలాన్ని క్రియేట్ చేసింది నువ్వు కాదా అని చెప్తున్నా. కొంతమంది పెద్దలు ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి అని నీకు సలహా చెప్తే ఫోన్లో నోరు మూసుకొని భవిష్యత్తులో 40-50 సంవత్సరాలు రాజకీయం చేయాల్సింది నేను. ఈ రోజు వీళ్ళని కనుక అడ్డు తొలగించుకోకపోతే ఇంకొకడు పుడతాడు కాబట్టి వీళ్ళను ఖచ్చితంగా జైలుకు పంపించాలా, వీళ్ళని సర్వనాశనం చేయాలని చెప్పిన విషయం వాస్తవమా కాదా? తర్వాత చెప్పారు కొంతమంది పెద్ద మనుషులు ఆ పార్టీలో ఉండేవాళ్ళు, మేము బంగపోయి చెప్పాం కానీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికి చెప్తే మీరు జగన్తో మాట్లాడుకోమని చెప్పినంట. జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఒప్పుకోండి, ఇది వాస్తవం. మీరు కానీ క్రియాశీలక రాజకీయాల్లో అప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు. బెంగళూరులో మీకు ఫోన్ చేసిన వ్యక్తుల పేర్లు చెప్పమనగానే చెప్తా.